ఎన్నికల పోటీ చేయాలంటే ఉత్తముచ్చట కాదుల్లో మస్తు పైసలు ఉండాలి. మందిని ఎంటేసుకొని ప్రచారానికి పోవాలి, వాళ్ళ తిండి తిప్పలు అరుచుకోవాలి. బ్యానర్లు, జెండాలు, కార్ల కిరాయి, ఆటిళ్ళ డీజిలు, ఇట్లా బొచ్చడు ఖర్చులుంటాయి. ఇక ప్రచారం అయిపోయినాక పడని పాటోల ముంగట పల్సక్ కావద్దంటే వాళ్ళకంటే 1000-2000 ఎక్కువే వంచాలి, కోటరో ఆఫో ఎక్కువే ఇయ్యాలి. అట్లయితేనే ఏమన్నా ఓట్లు రాలుతాయి. మరి గిన్నెగనం ఖర్చులు ఎవరు పెట్టుకుంటారంటే సప్పుడేకున్నది ఉత్తమ్. మరి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తోలతానా ఎన్ని పైసలు ఉండొచ్చుల్లా గీ ముచ్చట చూస్తే ఎరకైతది. తెలుగోళ్ళు అంటే తెలుగోళ్ళే పోర్రి. దేశంలో ఇప్పటిదాకా నామినేషన్ వేసిన వాళ్ళ దాంట్లో తోపు సిరిమంతులలో ఫస్ట్ 2 ర్యాంకులు మనోళ్ళే. మరి ఆంధ్ర గుంటూరులో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న చంద్రశేఖర్ సార్ 5599 కోట్లతోని ఫస్ట్ జాగాలు ఉంటే, అటెన్క మన సేవెల్లెల బీజేపీ క్యాండిడేట్ కొండా విశ్వేశ్వర రెడ్డి సార్ 4568 కోట్లతోని 2వ ర్యాంకు. ఆ సారి ఈ సార్కు 1000 కోట్లే తేడా. 3వ జాగా ఇవ్వాలంటే గోవాలో బీజేపీ టికెట్ మీద నిలబడ్డ పల్లవి మేడాంది. ఈమెకు 1400 కోట్ల ఆస్తుందట. ఇక మధ్యప్రదేశ్ పాత సీఎం కమల్ నాథ్ సార్ కొడుకు కాంగ్రెస్ లీడర్ నకుల్ నాథ్ సార్ 716 కోట్లు ఉన్నాయని సాటింపేస్తే, తమిళనాడు అన్నా డిఎంకే అశోక్ కుమార్ సార్ 662 కోట్లే ఉన్నాయని చెప్పుకొచ్చిండు. ఈ వెనుక తమిళనాడు బీజేపీ లీడర్ దేవనాథన్ సార్ నాకు 304 కోట్లు ఆస్తున్నదని చెప్పిండు. 100 కోట్లకు అటు ఇటుగానే ఉన్నాయని చాలా మంది లెక్కలు చూపించిండ్రు. అట్లానే ఎంపీగా నిలబడ్డోళ్ళంతా సిరిమంతులే కాదుల్లో. మహారాష్ట్ర నుంచి పోటీ చేస్తున్న కార్తీక్ కాక, తమిళనాడు నుంచి పోటీ చేస్తున్న సూర్యముత్తు కాకల ఆస్తి ఉత్త 500. అదే తమిళనాడు నుంచి పోన్ రాజు కాక అయితే 320 రూపాయలు వస్తుందని కాగితాలు సమర్పించిండు. మహారాష్ట్ర నుంచి 2, తమిళనాడు నుంచి 8 మంది బ్యాంకుల సిల్లి గవ్వ లేకుండానే ఎన్నికల్లో పోటీకి దిగిండ్రు. అంటే దేశం మొత్తంలో చూస్తే 1000 కోట్ల ఆస్తులతోని సిరిమంతులు ఉన్నది దక్షిణ భారతంలోనే, చేతుల సిల్లి గవ్వలేని పేదోళ్ళు పోటీ పడుతున్నది దక్షిణ భారతం నుంచే. రెండిట్ల మనోళ్ళే రికార్డు కొట్టేసిర్రు పోరి.